గురుకులాలు రెసిడెన్షియల్ హాస్టల్స్ లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలతో కలకలం రేగుతోంది. ఈ ఫుడ్ పాయిజన్ ఇష్యూ ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. అధికార ప్రతిపక్షాల మధ్య ఫుడ్ పాయిజన్ ఫైట్ నడుస్తోంది. తాజాగా వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల్లో కుట్రకోణం ఉందంటూ సంచలన కామెంట్స్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో మరింత హీట్ పెంచుతోంది. తెలంగాణ రాజకీయాల్లో పొలిటికల్ హీట్ ఏ మాత్రం తగ్గడం లేదు. అధికార ప్రతిపక్ష పార్టీలు అస్సలు తగ్గేదేలే అంటున్నాయి. మొన్న మూసి, నిన్న లగచర్ల, నేడు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు, ఇలా ఏ అంశమైనా ఆయా పార్టీల దూకుడుతో రాజకీయంగా కాకరేగుతోంది. తాజాగా గురుకులాల హాస్టల్స్ లో ఫుడ్ పాయిజన్ ఇష్యూస్ సంచలనం సృష్టిస్తున్నాయి. దీంతో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్, బీజేపీ విరుచుకుపడుతున్నాయి. బీఆర్ఎస్ అయితే ఏకంగా గురుకులాల సందర్శన యాక్షన్ ప్లాన్ షురూ చేసింది. బీఆర్ఎస్ సీనియర్ నేత ప్రవీణ్ కుమార్ సారథ్యంలోని బృందం గురుకులాల బాటపడుతోంది. గురుకులాల్లో వరుసగా ఫుడ్ పాయిజన్లు జరుగుతున్నా రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ సర్కార్ అశ్రద్ధతోనే వాంకిడి గురుకులం విద్యార్థిని ఫుడ్ పాయిజన్ తో ప్రాణాలు కోల్పోయిందని మండిపడుతోంది. ఇలా ఉంటే గురుకులాల ఫుడ్ పాయిజన్ వరుస ఘటనల్లో కుట్రకోణం ఉందంటూ సంచలన బాంబు పేల్చారు మంత్రి సీతక్క. ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక ఎవరున్నారో త్వరలోనే ఆధారాలతో బహిర్గతం చేస్తామన్నారు. ఖచ్చితంగా కొంతమంది హాస్టళ్లలో ఉండేటువంటి వాళ్ళతో కూడా కొన్ని లింక్స్ పెట్టుకొని అవన్నీ ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ కూడా బయటికి తీస్తాం. ఆ అధికారులు ఎవరైనా అట్లాంటి వాటి కుట్రలకు తెరలేపితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాం, సర్వీస్ నుంచి కూడా రిమూవల్ చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం. అదే చెప్తామంటున్నాం కదా, ఆధారాలతో చెప్తాం. అదే వెనక రాజకీయ పార్టీ ఉంటారు, ముంగట ఎవరో ఒకరు వాళ్ళ అన్యాయాలు, వాళ్ళకి సంబంధించిన మనుషులు మాకు డౌట్స్ ఉన్నాయి. ఈ హాస్టల్స్లలో జరిగే వాటి మీద మాకు డౌట్స్ ఉన్నాయి కాబట్టి మేము వాటితో వివరంగా చెప్తాం. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలతో సిద్దిపేటలో జ్యోతిబాపులే హాస్టల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురుకుల పాఠశాల ఆవరణలో గ్రౌండ్, బాత్రూమ్, వంటగదుల్ని పరిశీలించారాయన. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇకపై జిల్లా స్థాయి కమిటీలతో గురుకులాల్లో తనిఖీలు నిర్వహిస్తామని, దయచేసి విద్యార్థులతో రాజకీయాలు చేయొద్దన్నారు మంత్రి పొన్నం. ముఖ్యమంత్రి గారి సూచన మేరకు జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లను జిల్లా స్థాయిలో కమిటీగా వేస్తూ 4 వెల్ఫేర్ అధికారులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అధికారులు, అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి చూడడానికి డిఎంహెచ్ఓను ప్రతి 15 రోజులకు ఒక్కసారి ఆ పాఠశాలలో సందర్శన లేదా నివేదికలు తీర్చే కార్యక్రమం. ఎక్కడ ఫుడ్ పాయిజన్ అవకాశం లేకుండా కిచెన్ కానీ, శానిటేషన్ కానీ అన్ని రకాలు చూడమని చెప్తాను. మొత్తంగా తెలంగాణలో ఫుడ్ పాయిజన్ ఘటనలు పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి. అధికార విపక్షాల మాటల తూటాలతో ఫుడ్ పాయిజన్ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. ఇదే సమయంలో మంత్రి సీతక్క కుట్రకోణాన్ని తెరపైకి తీసుకురావడం మరింత హీట్ పెంచుతోంది.